Hey buddies, welcome back, welcome back, welcome back. This is the first day of Big Boss. Big Boss Andaru contestants Andaru. First of all, Usha, how are you? How are you, Nana? I'm good. All good, all All good. good. Hi So everyone. yeah, so నిన్నటి సినారియో కంటిన్యూ చేస్తే అందరూ హౌస్ మేట్స్ అందరూ హౌస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మణికంఠతో అందరూ మాట్లాడడానికి ట్రై నేను చేస్తున్నారు. అదే ఇష్యూ జరిగింది కదా ఒకటి మన మణికంఠది ఆ, అదే మన వాట్ ఇస్ హిస్ నేమ్ రావిపుడియా అనిల్ రావు అనిల్ గారు వచ్చేసి తను బయటికి తీసుకెళ్తా అంటే ఇంకా అదే కోమాలో ఉన్నాడు అతను. సో అదే కాంటెక్స్ట్ లో స్టార్టింగే మనకు అది చూపించారు. బట్ అక్కడ ఏంటంటే మనకు రూమ్స్ ఎట్లా షేర్ చేసుకుని చూపించదు. అది తర్వాత చీఫ్స్ ముగ్గురు చీఫ్స్ వస్తారు కదా, త్రీ వచ్చిన త్రీ తర్వాత రూమ్స్ చూపిస్తారు. త్రీ రూమ్స్ అన్నారు కదా. 3 రూమ్స్ అంటే ఎవరు ఏ రూమ్ తీసుకోవాలి అనేది ఇంత మనకు చెప్పలేదు. చీఫ్స్ డిసైడ్ Direct- చేస్తారనుకుంటా. డైరెక్ట్ గా మనకు అది వెళ్ళిపోయింది. అంటే మనకు చీఫ్స్ అనేది తర్వాత తెలిసింది, మనకు అంతకుముందు తెలియదు కదా. నో కెప్టెన్ అన్నప్పుడు ఎవరో ఒకరు ఇన్ఛార్జ్ ఎవరో ఒకరు ఉంటారు తీసుకోవాలి కదా. ఉండకపోతే బాగుండదు కాబట్టి. సో నేను అనుకున్నట్టే రూమ్ కు ఒక లీడర్, నాట్ లైక్ ఏ చీఫ్ అని కాకుండా రూమ్ కు ఒక లీడర్ లాగా స్టార్ట్ చేశారు. సో బట్ అగైన్ దానికి మనం తర్వాత వస్తాము. ఇనిషియల్ గా అయితే లెట్స్ గో విత్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో మనకు స్టార్టింగే మన నా మణికంఠది కొంచెం ఇష్యూ నడిచింది కదా. సో నా ప్రాబ్లమ్స్ మీకు తెలుసా అని ఆయన అందరి గురించి అంటున్నాడు. అయితే అందరూ మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి ఆదిత్య ఓము అందరూ ఆయనకి నచ్చ చెప్పడానికి ట్రై అంటే చేస్తున్నారు. అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు నిఖిల్ ఏమంటున్నాడంటే నో వన్ బాన్ విత్ గోల్డెన్ స్పూన్, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు బేసికలీ బిగ్ బాస్ అనే షో అంటే నువ్వు బిగ్ బాస్ వచ్చి నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాలి, నువ్వేంటో చూపించాలి. వాట్ ఈస్ యువర్ రియాలిటీ అనేది చూపించాలి. కానీ అసమానము నాకు ఈ ఫ్లాష్ బ్యాక్ ఉండే నాకు ఇట్స్ లైక్ ప్లేయింగ్ సింపతి కార్డ్ అన్నట్టు నాకు అనిపించింది. బట్ ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోన్ గో. సో విష్ణుప్రియ అండ్ పృథ్వీ కూడా తనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. అతను ఎవరు ట్రై చేసినా కూడా అంటే నాకు తెలిసి ఎందుకు ఈ అబ్బాయి బిగ్ బాస్ బాగా చదివి వచ్చేయడము అనిపిస్తుంది నాకు. అంటే సింపతి గేమ్ ట్రై చేస్తున్నారు. తిరుపతి గేమ్ అనే కాదు, అంటే తను చూసాం కదా, ఇంకా 4 ప్రాసెస్ చూసాం కదా. అంటే ఏ విధంగా నాకే ఎందుకు ఓటేశారని అందరిని క్వశ్చన్ చేస్తున్నాడు. అదే కదా. ఎవరి చాయిస్ వాళ్ళది. అదే నాకు మీరు ఎవరో తెలియదు నాకు అన్నా కూడా తిరిగి నాకు నాకు ఎందుకు ఓటు వేసారు అందరు, నన్ను ఎందుకు బయటికి తీసుకెళ్ళి, నాకు ఫ్లాష్ బ్యాక్ తెలుసా. సో వై యు ఆర్ బ్రింగింగ్ యువర్ ఫ్లాష్ బ్యాక్ అగెయిన్, అది నాకు అడిగే క్వశ్చన్. అది తీసుకురాకుండా సరే నీకు ఆప్షన్ వచ్చింటే ఒకవేళ నువ్వు గేమ్ ఓడిపోయావు కాబట్టి నీకు ఆప్షన్ ఇచ్చాడు. అది లేకుంటే కనుక నీకు బై డిఫాల్ట్ నువ్వు విన్నర్ దాంట్లో ఉన్నప్పుడు నువ్వు వేరే వాళ్ళు సెలెక్ట్ చేసేవాడి కదా. అప్పుడు వాడు అలాగే అడగొచ్చు కదా, అదే నన్ను ఎందుకు సెలెక్ట్ చేసినావు నువ్వు అని చెప్పేసి. సో అది కామన్ ప్రాసెస్. మళ్ళీ బయట వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటే మళ్ళీ నిఖిల్ వెళ్ళి అతనితో మాట్లాడుతున్నాడు అనమాట. అయితే బార్ బార్ ఈ టాపిక్ లారే అని చెప్పి ఆయన అంటున్నాడు. అంటే బార్ ఇప్పుడు తను వచ్చింది, నిఖిల్ వచ్చింది అడిగింది ఎందుకోసం, ఒక కన్సర్న్. అరే వాడు హీ వాస్ ఫీలింగ్ మేక్ హిమ్ కంఫర్టబుల్ అని నిఖిల్ చెప్తున్నాడు. హీ వాస్ ఫీలింగ్ లో. ఎందుకంటే అందరూ అంటే బికాస్ లిటరల్ గా నాకు తెలిసి అతనికి షాకింగ్ లాగా అనిపించింది. అంటే నిజంగా అనిల్ గారు తీసుకెళ్తారేమో బయటికి ఇంకా అన్న ఫీలింగ్ లో వచ్చాడు. బట్ అగైన్ ఆ షాకింగ్ బయటికి రాకపోతే ఒక్క రోజుకే ఎవరు తీసుకోరు. ఆ మాత్రం దానికి బిగ్ బాస్ దాకా ఎందుకు తీసుకొస్తారు? అది ప్రాంక్ అని ఎవ్రీవన్ నోస్. అంటే వాళ్ళని ఎట్లా చూపించారో తెలియదు కదా మనకు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ అట్లా. అంటే వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఆయన కామ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆయన ఇంకా మళ్ళీ అదే టాపిక్ చెప్తున్నాడు. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీకేం తెలుసు అని అంటే పక్క నుంచి మన విష్ణుప్రియ ఉంది కదా, షీస్ డాన్సింగ్. విష్ణుప్రియ అంటే అంతకుముందు విష్ణుప్రియ కొంచెం కన్సర్న్ చూపించింది. చాలాసేపు మాట్లాడేది విష్ణుప్రియ. తర్వాత ఏమైందంటే విష్ణుప్రియ కన్సర్న్ చూపించిన తర్వాత ఎప్పుడైతే ఈ సోఫా మీద కూర్చొని అందరు మళ్ళీ ఒకసారి డిస్కషన్ మొదలు పెట్టారో ఎవరిది నాగమణి గంట గురించి మళ్ళీ ఒకసారి డిస్కషన్ మొదలు పెట్టగానే వెనకాల నాకేంట్రా వీళ్ళందరూ ఏమని చేసుకున్నారంటూ నా అమ్మాయి డాన్స్ ఆడడం కూడా చూశాను. సో అది కొంచెం కామెడీ లాగా అనిపించింది నాకు. బట్ అగైన్ ఎవ్రీవన్ లిటిల్ బిట్ కన్సర్న్ అబౌట్ హిస్ ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తే కనుక. తర్వాత ఇంకా అందరు వెళ్ళి పడుకున్నారు. మార్నింగ్ 9 o'clock సాంగ్ తో అందరు లేసారు. మార్ మార్ టక్కర్ మార్ సాంగ్ తో
అందరు లేచి మంచిగా డాన్స్ చేశారు. డాన్స్ చేసి లేచి ఒక్కొక్కరు ఫ్రెష్ అవుతా ఉన్నారు అనమాట. నేను ఒకటి గమనించావన్నా నువ్వు ఇందులో నార్మల్గా ఈ బిగ్ బాస్ స్టార్టింగ్ ఎపిసోడ్ లేదు ఒక 10, 15, 20, 30 ఎపిసోడ్స్ ఉంటాయి చూసావా. ఈ 1 మంత్ వరకు అందరూ లేవగానే గుడ్ మార్నింగ్ బిగ్ బాస్, గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అని చెప్తారు. బట్ ఆఫ్టర్ 30 days ఈ యొక్క టార్చర్ తోని ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పరు. అలా ఏముండదు. ఏమో చూడబడి సాంగ్ స్టార్ట్ కాగానే సాంగ్ అయిపోగానే డాన్స్ చేసిన తర్వాత గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అని అందరూ అరుస్తారు. చూడాలి ఈసారి కాకకి ఎంతమంది గుడ్ మార్నింగ్ చెప్తారు. చెప్తారంట కాకకి. మార్నింగ్ రేషన్ వచ్చింది. అరే రేషన్ మనకు స్టార్టింగ్ రేషన్ లేదు లేదు అని చెప్పింది కదా. సో రేషన్ అంటే వీళ్ళకి ఏంటంటే అదే ఒక 1 week లాగా మీరు అంటే రేషన్ దానికి సంబంధించిన ఉంటుంది గేమ్ అది కండక్ట్ చేయకముందే ఏదైనా అప్పటి వరకు తినండి మీరు అన్నట్టు ఏమైనా ఇచ్చిండేమో 1 week. ఫుల్ 1 week సరిపోయేంత రేషన్ ఇచ్చాడు. లిమిటెడ్ రేషన్ ఇచ్చాను చూసుకొని వాడుకోండి అని చెప్పాడు అనమాట. అదే లిమిటెడ్ రేషన్ ఇచ్చాడు కానీ బాగానే ఇచ్చిండు. పెరుగులు గుడ్లు ఏమో బాగానే ఇచ్చిండు. తర్వాత మళ్ళీ ఒకసారి బజార్ సౌండ్ వస్తే నిఖిల్ వెళ్ళి చూస్తే మళ్ళీ నాన్ వెజ్ ఉంది, ఇంకా ఎక్స్ట్రా రేషన్ ఇంకా వచ్చింది. మళ్ళీ అందరు వెళ్ళి అన్ని తెచ్చి బయట పెట్టుకున్నారు. అయితే తర్వాత ఇంకా అందరూ ఫస్ట్ ఏం చేద్దాం, కిచెన్ లో ఎవరు, ఇక్కడెవరు అక్కడెవరు అందరం మాట్లాడుకుందాం అని చెప్పి నిఖిల్ ఇనిషియేటివ్ తీసుకొని అందరితో మాట్లాడుతున్నాడు అనమాట. సో 4 girls ముందుకు వచ్చారు, మేము వంట చేయడానికి రెడీ ఉన్నామని చెప్పి. సోనియా, బేబక్క, నైనిక, వాళ్ళ నలుగురు కుకింగ్ కి మేము చూసుకుంటాం కుకింగ్ అని చెప్పారు. మిగతా వాళ్ళు క్లీనింగ్ అదంతా గార్డెన్ ఏరియా క్లీన్ చేయడం, లివింగ్ రూమ్ క్లీన్ చేయడం అదంతా ఇక మిగతా వాళ్ళు చూసుకుంటారు. అయితే ఇక్కడ జోక్ ఏంటంటే వంట స్టార్ట్ చేసిండ్రు బేబక్క వాళ్ళు. బేబక్క కుక్కర్ లో పప్పు పెట్టింది. సోనియా ఉండే కదా, సోనియా ఆమె వచ్చి బేబక్క అనేసింది గట్టిగా. బేబక్క ఫీల్ అయింది అక్కడ యాక్చువల్. అవును, అందరికి ఆకలి అవుతుంది, నీ మీదే అందరం ఆధారపడి ఉన్నాం కదా, నువ్వు వంట చేస్తావని. నువ్వు కుక్కర్ పాడైందని ఎవరికైనా చెప్పొచ్చు కదా, వచ్చిన వాళ్ళు ఎవరైనా కుక్కర్ అది చేస్తారు కదా. కుక్కర్ ఏదో కొంచెం ఇష్యూ ఉందంట, కుక్కర్ తో చిన్న ప్రాబ్లం వచ్చిందంట. ఆమె చేసింది కుక్కర్ పెట్టేసింది, గమ్మున కూర్చుంది, అది అయినప్పుడు చూద్దాంలే అంటుందంట. సో ఏదో ఒక రకంగా అయితే వంట చేసుకొని తినేయాలి కదా. అంటే మొత్తం అయితే వాళ్ళు వండిరు పప్పు ఏదో కర్రీ. తర్వాత ఇంకా సోనియా ఇనిషియేటివ్ తీసుకొని వెళ్ళి కుక్కర్ విజిల్ ఓపెన్ చేసి చెక్ చేసింది పప్పు ఉడికిందా ఉడకలేదా అని. సో ఇంకా అందరూ వచ్చి తలా కొంచెం చేసిండ్రు. నెక్స్ట్ ఇమీడియట్ గా ఇది టాస్క్ అనేది స్టార్ట్ అయిపోయింది వాళ్ళకు. ది నీడ్ మనం క్యాప్టెన్ అనుకుంటాం కదా, క్యాప్టెన్ కాకుండా వాళ్ళు చీఫ్ అని పెట్టారు. బేసికలీ చీఫ్ అంటే నేను అప్పుడు అనుకున్నా యాక్చువల్ గా గేమ్స్ పెట్టారు కదా, అందులో 3 పేర్స్ విన్ అయ్యాయి కదా. అవును నిఖిల్, యష్మి, నైనిక అండ్ అఫ్రిది ఉన్నాడు కదా, నాబెల్ అఫ్రిది, ఇంకా బేబక్క అండ్ భాష, వీళ్ళు ముగ్గురు ఈ 3 పేర్స్ ఉన్నాయారు కదా. వీళ్ళకి చీఫ్ ముగ్గురు చీఫ్లు అయ్యే ఛాన్స్ ఉంది. 6 members ఇండివిజువల్ నాట్ పేర్. ఇప్పుడు ఇండివిజువల్ గా ఆడుకొని ఎవరు గెలిస్తే వాళ్ళు చీఫ్. బిగ్ బాస్ లో ఎంట్రీ కంటే ముందు వాళ్ళకి చిన్న టాస్క్ పెడితే ఆ టాస్క్ లో గెలిచారు కదా, వాళ్ళు గెలిచినందుకు వాళ్ళకు ఒక టాస్క్ బిగ్ బాస్ పెట్టారు ఈ రోజు 6గురికి. బాగానే ఉంది. ఫస్ట్ టాస్క్ అదేదో హ్యాంగింగ్ కేజ్ లో పడేసి దానికని తాళ్ళు కట్టి. అంతకంటే ముందు అంటే నీకు ఎట్లా అనిపించింది? వాళ్ళు బిగ్ బాస్ ఫుడ్ ఇచ్చిండు, ఆ ఫుడ్ ఇయ్యగానే అప్పుడే అందరూ ఆ ఫుడ్ లేదు ఆరెంజ్ పట్టుకొని ఒకరు క్యాచెస్ పట్టుకుంటూ తిరుగుతున్నారు. క్యాజువల్ గా ఒక ఆరెంజ్ తోటి భాష నలుగురు దగ్గర ఆడుతున్నారు. అది ఫుడ్ కదా నాన్న, అది ఫుడ్ ని ఎట్లా డిస్రెస్పెక్ట్ చేస్తావు? డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు అని చెప్పి సోనియా పాయింట్ అవుట్ చేసింది. ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆరెంజ్ తోటి ఆడిండ్రో వాళ్ళకు ఆరెంజ్ తినే అర్హత లేదు అని చెప్పింది. అది అందరికి భాష గట్టి అరిచాడు. అక్కడ ఎక్కడ రూల్ ఉందా ఫుడ్ తో ఆడద్దని అని అంటే ఇప్పుడు తను చెప్పింది కరెక్ట్ అంటావా తప్పు అంటావా? భాష చెప్పింది చేసింది ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు అంటే ఆయన ఏమంటుండంటే నేను ఆడుకున్న పండుతో నేనే తింటాను, వేరే వాళ్ళకి ఇయ్యను అంటున్నాడు. ఆమె ఏమంటుంది మేము మనుషుల్లాగా తినాలనుకుంటున్నాం. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే భాష ఒక్కడే ఆడిందా అంటే తను ఒక పాయింట్
రేజ్ చేయగానే ఒక పండుతోని ఎంతమంది ఆడిర్రు? యాక్చువల్ గా బేబక్క వచ్చి అడిగింది, బేబక్క కూడా ఆడింది. పండుతో ఆడుతున్నారు ఏంటంటే భాష ప్లాండ్ గా బేబక్క క్యాచ్ చేశాడు. సరే ఆమె పట్టుకుంది. క్యాచ్ ఆమె పెద్ద పెద్ద మనిషిలాగా వచ్చినప్పుడు ఆమె కూడా ఆడుకుంటూ ఆమె బాల్ కూర్చుంది. వెంబడి రిటర్న్ ఇసిరేస్తే ఎట్లుంటది అది? దానికోసం సోనియా ఒక స్టాండ్ తీసుకుంది. ఫుడ్ కదా, ఫుడ్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మన Yes. దేశానికి మన ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ ఎట్లా రెస్పెక్ట్ ఇస్తామో, నేషనల్ యాంథమ్ ఎట్లా రెస్పెక్ట్ ఇస్తామో, అదే విధంగా ఫుడ్ కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. భాష అదే అంటున్నా, అదే మన ఇండియన్ ఫ్లాగ్ సల్యూట్ చేయడానికి అని అంటున్నాడు. నాట్ But అబౌట్ ఫుడ్ ఇస్ ఇండియన్ వెరీ ఫ్లాగ్ అంటే ఎసెన్షియల్. ఎక్కువ మన ఒక్కటి చెప్తానన్నా నేను నీకు, బిగ్ బాస్ అంటేనే నీకు ఫుడ్ దొరకదు, అవునా కదా? చూసి నీకు బిగ్ బాస్ అంటేనే నీకు ఫుడ్ దొరకదు. అలాంటిది ఫుడ్ నీకు చాలా అంటే నువ్వు సంపాదించుకోవాలి. మోరోవర్ ఈ సీజన్ లో నీకు రేషనే లేదని చెప్పిండు. రేషన్ లేదన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్త కేర్ఫుల్ గా ఆలోచించాలి ఫుడ్ విషయంలో. నువ్వు ఇష్టం వచ్చిన ఆడుకొని, లేదు నేను ఆడినా కాబట్టి ఆ ఫుడ్ నేనే తింటా, ఓకే నువ్వు తిను, నువ్వు ఎవడొద్దన్నాడు. ఛాలెంజ్ కదా, అది గట్టిగానే ఉంటది కదా, జస్ట్ బాల్ కొంచెం పాడుకొని నేనే బట్ తింటున్నాను అని అంటున్నాడు. నాకు నచ్చలేదు ఎందుకంటే ఫుడ్ తో ఆడుకోవడం అనేది ఆయన తిని చూపించాడు. అది ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె పాయింట్ అవుట్ చేసింది కాబట్టి తిని చూపించాడు భాష, కానీ అదర్వైజ్ తినేవాడా అది తప్పే, మరి? ఫుడ్ తో ఆడడం తప్పే. అట్లా. సో ఫుడ్ అతను ఆడి దానికి పెద్ద ఇష్యూ చేసి క్రియేట్ చేసి అందరు కలిసి దాని కొంచెం డిస్కషన్ పెట్టి మళ్ళా అంటే ఆ సోనియా కొంచెం అగ్రెసివ్ అనిపించినా కూడా షీ హ్యాస్ ఎ వ్యాలిడ్ పాయింట్. సో అక్కడ నాకు ఆమె నచ్చింది అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటది? ఫస్ట్ బిగ్ బాస్ ఫస్ట్ గేమ్ పట్టుకొని ఉండండి, వదలకండి. ఆ కేజ్ లో కదా ఆరుగురికి పెట్టిండు అందులో. అయితే దాన్ని తాడు పట్టుకొని ఆరుగురు ఎవరైతే ఇక్కడ ఆదిత్య చూసావా? ఆదిత్యనా ఓ అతని పేరు ఆదిత్య ఓం, ఆదిత్య అతని పేరే. సో అతను కొంచెం బ్రెయిన్ తోని యూజ్ చేసిన అక్కడ అనిపించింది. అంటే సంచాలకులాగా నేను ఉండాలి అని చెప్పేసి. అతను సంచాలక అభయ్ కదా, సారీ అభయ్. సో పేర్లు కన్ఫ్యూజ్ ఉంది గైస్, ఐఎమ్ సారీ అబౌట్ దాట్. సో అభయ్ అందరికంటే ముందు బుక్ పట్టుకొని తనే మాట్లాడుకుంటూ అంటే అవును, తెలుగు చదవడం వచ్చిన వాళ్ళే పరిగెత్తారు కదా బుక్ చదవడానికి. సంచాలకులుగా ఉండాలి అంటే అందరికంటే ముందు ఆయనే కాల్ తీసుకురాడు అంటున్నాను నేను. లేదు, సంచాలకుని వీళ్ళు 6 మెంబర్స్ కలిసి ఎన్నుకోవాలన్నమాట. అవును, వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అతను అడగలేదు నేను సంచాలకని, ఓకే. అతను జస్ట్ వచ్చిన నోటిఫికేషన్ చదువుతున్నాడు. కానీ ఎంతకన్నా కానీ ఈ ఆరుగురిట్లో మనం అంటాం కదా పొట్టోలు గట్టోలు అని చెప్పేసి, నైనిక భలే స్ట్రాంగ్ అంటే షీఈ్ ఎ డాన్సర్ కదా, వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా, బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా. గట్టి తాడు పట్టుకొని ఇట్లా వాళ్ళ రోప్ మీద కూర్చుని కూడా డాన్స్ చేసేవి అవన్నీ కూడా ఉంటాయి కదా టెక్నిక్స్ వాళ్ళ దగ్గర. మంచిగా అనిపించింది ఆ గేమ్ ఆడుతుంటే. ఆరుగురు యాక్చువల్ చేశారు. నాకు యాక్చువల్గా అంటే నీ పర్స్పెక్టివ్ నీకు ఉంటుంది రా, నా పర్స్పెక్టివ్ నాకు ఉంటుంది. ఇక్కడ నైనిక అవుట్ అని చెప్పి మన సంచాలకుడు చెప్పిండు. నాకు ఎందుకో అక్కడ మంచిగా అనిపించదు. హెయిర్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ బాడీ. వెన్ యు ఆర్ అతను ఏమన్నాడు, బాడీ పార్ట్స్ ఏమి. నేను ఒకటి చెప్తాను. ఒక దాని మీద నువ్వు హ్యాంగ్ అవుతున్నావు, ఓకే. నీ హెయిర్ తో హ్యాంగ్ అవుతున్నావా? హెయిర్ తో హ్యాంగ్ అవ్వట్లేదు కదా. నువ్వు హ్యాంగ్ అయితే దేనిపైన హ్యాంగ్ అవుతున్నావు? యూఆర్ హోల్డింగ్ యూఆర్ సిట్టింగ్ ఆన్ రోప్, హోల్డింగ్ విత్ యువర్ టైట్ లెగ్స్ అండ్ హ్యాండ్స్, రైట్? టైట్ గట్టి పట్టుకొని ఉన్నావు నువ్వు హ్యాండ్స్ తో, దాంతో. అంతేగాని నువ్వు నోటితో పట్టుకోలేదు, కళ్ళతో పట్టుకోలేదు, ముక్కుతో పట్టుకోలేదు, హెయిర్ తో పట్టుకుంటావా? ఆమె ఎప్పుడైతే కిందికి అయిపోయిందో, ఆ తాడికి కింద ఏలాడుతున్నాము. కింద ఏలాడినప్పుడు కాలు ఒక హెయిర్ ఇట్లా టచ్ అయింది, అది కూడా కొన. అవుట్ ఈజ్ అవుట్ అండి. బడీస్ ప్లీజ్ నాకు వచ్చిన కమెంట్ చేయండి, తను ఉషా రైటా నేను రైటా అని చెప్పేసి. ఎందుకంటే నాకు అక్కడ ఆ సంచాలకుని అంటే నైనికకు అది అన్యాయం జరిగిందేమో అనిపించింది. అఫ్ కోర్స్ సెకండ్ టాస్క్ దట్ ఈస్ తన మళ్ళీ ట్యూన్ మారిపోయింది, అది వేరే విషయము. బట్ నాకు ఆ ఇనిషియల్ టాస్క్ లో మాత్రం ఆమె హెయిర్ తాకింది కదా అని చెప్పేసి అమ్మాయిని అవుట్ చేయడం. బాడీ పార్ట్ కాదు, బాడీలో ఒక పార్ట్. అంటే నేను సంచాలకం లాగా ఉంటే మాత్రం నేను దాన్ని కన్సిడర్ చెయ్య. నువ్వు చేతులు తాకినా కేజీ, ఇప్పుడు కింద బండికి పోయినావు, కేజీ పట్టుకున్నావు, అప్పుడు కేజీ టచ్ అయింది కాబట్టి నువ్వు అవుట్ అనొచ్చు. కాలుతో పట్టుకున్నావు, కాలు భూమి తాకినాయి, చేతులు భూమి తాకినాయి, కింద పడుతున్నావు కాబట్టి అప్పుడు టచ్ అయితే ఓకే. ఆమె షీ వాజ్ స్ట్రాంగ్. గేమ్ ఇంకా కంటిన్యూ ముంగడు పోయేది కదా. కాలు చిన్న హెయిర్ తాకినందుకు అవుట్ చేయడం అనేది నాకు ఎందుకో కొంచెం నచ్చలేదు. నాకైతే
పర్ఫెక్ట్ అనిపించింది. కరెక్ట్ అది. అందరికంటే ముందు బేబక్క బయటకు వచ్చింది. తాడు నించోడమే ఎట్లా అంటే ఒక కాలు వెనక్కి 2 కాలు వెనక్కి ముంగడ ఒక తాడు పట్టుకుంటే నించుంటే నలుములో పోవా ఎంతసేపు నించుంటారా ఎక్కడో కింద కాలు తాకింది ఎప్పుడే బయటికి అంటే కాలు తాకింది కాబట్టి మిగతా ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కింద పడ్డారు కదా వాళ్ళు అమ్మాయి కాలు కింద తాకింది కాబట్టి అవుట్. బేబక్క ఒక 2 రోప్స్ కట్ చేసే వరకు ఉంది. యాక్చువల్ గా అది గేమ్ ఏంటంటే ఫస్ట్ సంచాలక్ వీల్ స్పిన్ చేస్తాడు అనమాట. అక్కడ ఏ కలర్ వస్తే ఆ కలర్ థ్రెడ్ ని కట్ చేసేయాలి. ఆ తాడుని కట్ చేసి తీసి డస్ట్బిన్ లో పడేసేయాలి. మిగతా కలర్స్ మీదకి వీళ్ళు ఒకవేళ ఆ కలర్ తాడు మీద వీళ్ళు ఉంటే మిగతా కలర్ తాడు మీదకి వెళ్ళాలన్నమాట. వెళ్ళి వాళ్ళని సేవ్ చేసుకోవాలి. సో అందులో నాకు ఈ అమ్మాయి బాగా నిఖిల్ ఆఫ్ కోర్స్ సి అతను అబ్బాయి స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ ఈజ్ లైక్ మాస్కులర్ నిన్న కూడా చెప్పుకున్నాం మనం మాస్కులర్ అని. సో తను పట్టుకున్నాడు బాగానే గట్టి పట్టుకున్నాడు. అయితే యష్మి ఏం చేసిందంటే తాడు మంచిగా గట్టిగా పట్టుకొని ఊపడం స్టార్ట్ చేసింది మిగతా వాళ్ళు కింద పడిపోతారని చెప్పి. ఆమె ఒక ట్రిక్ ప్లే చేసింది. అంటే యాక్చువల్ గా మన శేఖర్ మామ ఈయన మాస్టర్ పేరు ఏంటి ఆర్జే శేఖర్ భాష ఆయన కూడా ఆడుకుందాం అని చెప్పేసి వాళ్ళందరూ కింద పడేదాన్ని ఊగిండు. ఎవరు తోయిన గుర్తులు ఆడే పడతారని చెప్పి తను పోతూ ఎంబడి మన నా పేరుని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు ఒకటేసారి. కాదు యాక్చువల్లీ ఈ లాజిక్ యష్మికే వర్తిస్తుంది. కానీ ఇప్పుడు స్ట్రాటజీ కదా నాన్న ఎవరినో ఒకరు తీసేయాలనుకున్నప్పుడు వేరే వాళ్ళు ఊపినప్పుడు ఆమె పడిపోయింది. ఆమె ఫస్ట్ బేబక్క సెకండ్ యష్మి ఆ తర్వాత వీళ్ళిద్దరు ఒకేసారి పడిపోయారు. కానీ తర్వాత మన నవిల్ ఇంకా భాష ఇద్దరు ఒకేసారి పడిపోయారు. నాగమణికంట బేబక్కను కైండ్ ఆఫ్ యూనో అంటే దెప్పి పొడవడం అనేది అది స్టార్ట్ చేసిండు. ఎట్లా ఎన్ని రోజులు ఇట్లాగే నవ్వుకుంటా ఉంటావు అరే బేబక్క ఏమంటుందంటే నా లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను నవ్వుకుంటానే సాల్వ్ చేసుకున్నా. ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. 100%. ఒకరు హైపర్ అవుతారు, ఒకరు ఇంకేదో అవుతారు, ఒకరు ఏడుస్తారు. కానీ నేను అవేం చేయను, నేను నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోతా. దట్ ఈస్ మై స్ట్రాటజీ అని ఆమె చెప్తుంది. ఇమీడియట్ గా సెకండ్ టాస్క్ స్టార్ట్ అయింది. సెకండ్ టాస్క్ నాకు ఎందుకో టాస్క్ లో నిఖిల్ విన్ అయ్యాడు చెప్పవా? చెప్పినా కదా నిఖిల్ అండ్ నైనిక ఇద్దరు ఆడారు. సో ఆబ్వియస్లీ నైనిక అంటే ఓడగొట్టారు. ఇద్దరు హోల్డ్ లో ఉండి నైనికను ఓడగొట్టాడు. ఎవరు ఓడగొట్టలేదు. నైనిక జుట్టు తాకింది, నైనిక కిందికి వచ్చేసింది. అయితే దానికి ఏమంటారు రిజల్ట్ ఏంటంటే నిఖిల్ హాస్ బికమ్ ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్ 8. చీఫ్ ఆఫ్ ది హౌస్ అని అనను, ఎందుకంటే 3 రూమ్స్ ఉన్నాయి కదా మనకు, పీకాక్ రూమ్స్ 3 రూమ్స్ ఉన్నాయి కదా. సో మేబీ ఒక రూమ్ కి ఒక లీడర్ లాగా కైండ్ ఆఫ్ యూనో అట్లా పెడుతుండొచ్చు అని అనుకుంటున్నాను. బట్ బిగ్ బాస్ మైండ్ లో ఎట్లా ఉందో, ట్విస్ట్ ఎట్లా ఉన్నాయో, మన ఆయన ఇచ్చే ఇన్ఫినిటీ సర్ప్రైజ్ ఎలా ఉన్నాయో తెలియదు కదా. వీ హ్యావ్ టు సీ నౌ. తర్వాత మనకు ఏంటంటే సెకండ్ టాస్క్ స్టార్ట్ అయింది. సెకండ్ టాస్క్ కొద్దిగా మంచిగా అనిపించింది నాకు. అంటే సెకండ్ టాస్క్ లో కోన్స్ ఉంటాయి కదా, కోన్స్ ని కాళ్ళతో పట్టుకొని వీళ్ళందరూ మాట్లాడుకున్నది ఇవన్నీ చెప్పవా? వాళ్ళ టైం పాస్ చిల్లింగ్ బాగా ఎంత జోక్ కామెడీ ఉండేది తెలుసా. ఆనియన్ గురించి ఏదో టాపిక్ వచ్చింది. విష్ణుప్రియ వీళ్ళందరూ పక్కన కూర్చున్నారు. అంటే నాకు యాక్చువల్ అర్థం కాలేదు. నాకు అర్థమైంది, నేను చెప్తాను. ఆనియన్ అంటే ఇట్లా జస్ట్ తెలుగులో ఆనియన్, తెలంగాణ యాస అనుకోలేదు. ఆంధ్ర సైడ్ ఏమంటే తాకుతాను అంటారు సార్. అట్లా ఎందుకు తాకుతున్నావు నాకు అని చెప్పేసి ఆనిస్తాను అని భాష అన్నాడు. ఆ జోక్ అందరు అబ్బా ఏం జోకులు రా బాబు అని అంతకుముందు కుళ్ళు జోక్ వేసిండు తిట్టుకుంటా ఉన్నారు. అట్లనే ఉన్నాయి. అంతకుముందు ఏదో కుళ్ళు జోక్ వేసింది వస్తుంటది. అది నాకేం అర్థం కూడా అట్లనే అమ్మా ఎక్కడ దొరికినవరా బాబు అని అంటుంది. అవును. సో షల్ వి గో టు ద సెకండ్ టాస్క్? ఇంకేమున్నాయి చెప్పాల్సినవి? సెకండ్ టాస్క్ మిగిలిన 5 మెంబర్స్ నిఖిల్ కాకుండా 5 మెంబర్స్ ఆడారు. సో 5 మెంబర్స్ లో వాళ్ళకి ఏంటంటే కోన్ ఇచ్చారు, ప్లాస్టిక్ కోన్స్. మన రోడ్ మీద పెడతారు, స్టాప్ సర్కిల్ సిగ్నల్ దగ్గర అక్కడ పెట్టే కోన్స్ ఉంటాయి కదా, అలాంటి కోన్స్ ఇచ్చారు. చిన్నవి, అంత పెద్దవి కావు. ఆ కోన్ ని మన కాళ్ళ మధ్యలో పెట్టుకొని గెంతుతూ అంటే జంప్ చేసుకుంటూ దే హ్యావ్ టు గో టు ది అదర్ సైడ్
అండ్ కోన్ ని కాళ్ళతోనే చేతులతో పట్టుకోకుండా ఎనిమిది టవర్ 8 కోన్స్ ఎవరు ఫస్ట్ ఎవరు ఫస్ట్ పెడతారో టవర్ తయారు చేస్తారో వాళ్ళు విన్నర్ అంటూ చెప్పారనమాట. సో ఇమీడియట్ గా అప్పుడు ఎవ్రీ వన్ స్టార్టెడ్. ఇనిషియల్ గా అంటే మన వీడు నాబిల్ చాలా ఫాస్ట్ గా చేశాడు. నేను తను విన్నెట్టాడేమో అనుకున్నా. నాబిద్ ఫస్ట్ స్టార్టింగ్ ప్రాపర్ గా పట్టుకున్నాడు. ఉమ్. అంటే నార్మల్ గా అందరూ ఏం చేశారంటే పాదాలతో పట్టుకొని దుంకడానికి ట్రై చేశారు. ఇప్పుడు మన ఈ అమ్మాయి ఉంది నైనిక అండ్ యష్మి. యష్మి ఇద్దరు కూడా కాళ్ళతో పట్టుకొని దుంకడానికి ట్రై చేశారు స్టార్టింగ్ లో. మన బేబక్క దుంకుతలేదు, మంచిగా నడుచుకుంటూ పోతుంది. అంటే మళ్ళీ అగైన్ బాడీ షేమ్ అంటారా, అవన్నీ మాట్లాడద్దు. అది కాదు, అంటే అది ఫౌల్ అని చెప్పి అందరు అరుస్తున్నారు పక్క నుంచి. కింద పడతాం దుంకడానికి రావట్లా, బేసికల్ ఆమె దుంకడానికి రావట్లేదు కాబట్టి ఆమె ఏదో ట్రై చేసింది. బట్ అగైన్ లెట్స్ టాక్ అబౌట్ అదర్ పీపుల్. సో నాబిద్ ఇమీడియట్ గా తొడల మధ్యలో పెట్టుకొని టకా టకా దుంకుంటా 2 times చేసాడు. అందరు చూశారు, అరే ఇదేదో టెక్నిక్ బాగుందని చెప్పేసి అందరూ అదే విధంగా ఫాలో అవ్వాలని ట్రై చేశారు. కానీ ఈ యష్మికకి సెట్ కాదు, కొంచెం స్లో అయిపోయింది. బట్ అగైన్ ఈ అమ్మాయి నైనిక మాత్రం చాలా ఫాస్ట్ గా ఎంతో ఫాస్ట్ గా వెళ్తుందో. కానీ యాక్చువల్ గా నాబిద్ గెలుస్తుంది. ఎందుకు మధ్యలో నాబిద్ లాస్ట్ బట్ టూ లో తనది జారిపోయింది. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చాడా? బ్యాక్ అంటే కాలుతో మళ్ళీ లేపడానికి ట్రై చేస్తున్నాడు. కానీ వెనక్కి ఎవరు చెప్పలా, వెళ్ళి వెనక్కి వెళ్ళి మనం స్టార్ట్ చేయని చెప్పేసి. మరి అట్లా కష్టపడి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కోన్ మీద కోన్ పెట్టాలి. అది పెట్టాలంటే నోరుతో పెడుతున్నాడు. సో అది డిస్క్వాలిఫై అయిపోతుంది కదా నోరుతో పెడితే. సో అది కూడా ప్రాబ్లం. సీత ఉండే కదా ఇక్కడ, సీత చెప్పలేదా? ఆమె చూడలేదు, ఆ ప్రాబ్లం చూడలేదు ఆమె సరిగా. సో అట్లా నాబిద్ ఓడిపోయాడు. సో మన పొట్టమ్మాయి గట్టమ్మాయి అంటారు కదా నైనిక, షీ హాస్ వన్ ద టాస్క్ యాజ్ ఎ సెకండ్ చీఫ్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్. ఇన్ అదర్ వర్డ్స్ లీడర్ ఆఫ్ ది బిగ్ బాస్ 8 తెలుగు, రైట్? సో తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, మన వీళ్ళు ఎవరు ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు కదా, మనకంట ఇంకా సీత కూర్చొని పాపం నిఖిల్ గురించి మాట్లాడుతున్నారు. అంటే నిఖిల్ స్టార్టింగ్ లో అంటే ఐ టోల్డ్ యూ రైట్, నేనే చెప్పిన మాస్క్ బాసీగా ఉన్నాడంటే. సో అతను వినాలి అని అంటే మాట్లాడారు. సో అతను వాయిస్ కూడా పెద్దగా ఉంది కాబట్టి పీపుల్ లిసన్ ఆల్సో. తన గురించి తను చెప్పిన మాట కూడా వింటారు. బట్ అగైన్ వాళ్ళ డిస్కషన్ నడిచింది అక్కడ. అయితే ఏం లేదు, సీత సంచాలకుంటే కదా, అయితే తినని సెకండ్ చీఫ్ గా అనౌన్స్ చేసినప్పుడు సంచాలకులకు కూడా ఏదన్నా అనౌన్స్ చేయండి బిగ్ బాస్ అని ఆమె మామూలుగా బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేస్తుంది అన్నట్టు, మామూలుగా జస్ట్. అయితే నిఖిల్ అన్నాడు పక్క పోయి ఆడుకోమా అంటే ఆ అమ్మాయి కొంచెం హర్ట్ అయిందంట. నిన్న కూడా ఏదో అన్నాడంట కదా, అట్లాగే పక్కకి వెళ్ళి ఆడుకోవాలని నిన్న కూడా ఏదో అంటుంటే అమ్మాయికి అది కామన్ కదా. ఇప్పుడు నలుగురు కలిసి ఉంటున్నామంటే క్యాజువల్ గా ఏదో ఒకటి మాట్లాడతారు కదా, ప్రతిదాన్ని తప్పు తీసుకుంటే ఎట్లా. మరి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇమీడియట్ గా థర్డ్ టాస్క్ స్టార్ట్ అయింది. నేను అనుకున్నా మళ్ళీ థర్డ్ కూడా ఎలాంటి టాస్క్ ఇస్తాడో అనుకున్నా, కానీ బిగ్ బాస్ మళ్ళీ ఇక్కడ కూడా గేమ్ ఆడిండు. ఏం గేమ్ ఆడిండు, ఇమీడియట్ గా ఎవరైతే ఇద్దరు గెలిచారో ఆ ఇద్దరు థర్డ్ పర్సన్ ని, అంటే ఆ మిగిలిన నలుగురు ఎవరుతున్నారో అంటే పోటీదారులు, ఆ పోటీదారు నలుగురులో నుంచి ఒక పర్సన్ సెలెక్ట్ చేయాలి యాజ్ ఏ థర్డ్ చీఫ్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్. సో నాకు ఎందుకో కొంచెం బయాస్డ్ గా అనిపించింది. యశ్విన్ తీసుకున్నారు కదా, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నీకు ఒకరు రైట్ అనిపిస్తారు, వాళ్ళు నాకు రైట్ అనిపించకపోవచ్చు, అంతే కదా. అక్కడ నించిన ఇద్దరికి నచ్చిన పర్సన్ తీసుకున్నారు. అంటే నైనిక ఎందుకో ఇప్పుడు నాబిద్ కి కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది కదా నాబిద్ కి అమ్మాయితో, బట్ షీ డిడ్ంట్ ఫైట్ ఫర్ నాబిద్. నిఖిల్ కూడా పేరు అని చెప్పి ఏం తీసుకోలేదు. ఆమె దగ్గర స్ట్రాటజీ చేసే అది ఉంది, వంట చేసే క్యాపబిలిటీ ఉంది, టాస్క్ కూడా ఆడగలుగుతుంది. Do you really think that Yashmin can run the Big Boss house as a third chef? Third chief in comparative to Nabil, or maybe Nabil పక్క పెట్టు, మన ఆర్జే. అంటే భాషకి వాళ్ళు ఏం రీజన్ ఇచ్చారంటే, ఇప్పుడు ఎవరికైనా తాడు పుల్ చేసేటప్పుడు వాళ్ళకి రీజన్ చెప్పాలి కదా. అయితే ఫస్ట్ నాబిది
థర్డ్ ఫస్ట్ నా మీదది పుల్ చేశారు. చేసినప్పుడు నా మీద అడిగాడు అదే ఏ రీజన్ వాళ్ళది ప్లాంక్స్ పెట్టారు. నలుగురు 4 సెరమిక్ తోని వాళ్ళ ఫోటోలు ఉన్న ప్లాంక్స్ పెట్టారు. ఆ ప్లాంక్స్ పైన పెద్దది షార్ప్ ఒకటి కోన్ లాంటిది వేసారు. దానికి తాడు తీసుకొచ్చి వెనకాల కట్టారు. సో మీరు ఎవరి తాడు ఎవరిది అంటే క్రష్ చేద్దాం అనుకుంటున్నారు డ్రీమ్, హూ వాంట్స్ టు బికమ్ ది థర్డ్ చీఫ్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్, వాళ్ళ డ్రీమ్ క్రష్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క పర్సన్ తాడు లాగండి అంటే ఫస్ట్ ఈ అమ్మాయి వేసి మన నాబీద్ లాగింది. నాకు ఎందుకో షాక్ అనిపించింది. స్టార్టింగ్ మాట్లాడుకున్నప్పుడు నాబీద్ విల్ బికమ్ ది చీఫ్, థర్డ్ చీఫ్ అని అనుకున్నాను నేను. అలా ఏం లేదు. వాళ్ళందరి గురించి పాయింట్స్ తీసి చెప్పుకుంటున్నారు. ఇతను టాస్క్ బాగా ఆడగలడు, ఇతను వంట బాగా చేయగలడు, ఒక్కొక్కరి క్వాలిటీస్ చూస్తున్నారు అనమాట. అవును 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 3 క్వాలిటీస్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేద్దామని అనుకున్నారు. అవును. నాబిల్ టాస్క్ బాగా ఆడగలడు కానీ అందరితో జెల్ అవ్వలేడు కదా. అతనికంటూ ఒక యూనిక్ స్ట్రెంగ్త్ అనేది ఏమీ నాకు ఇంకా కనిపించలేదని నిఖిల్ ఒక పాయింట్ చెప్పాడు. చెప్పాడు కరెక్టే, కానీ నాకు ఎందుకో ఓకే ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. అంటే ఇద్దరు కలిసి వచ్చారు కదా, అట్లాగే ఇద్దరు బెంగళూరు వాసులే కదా. సో బేసికలీ అట్లాగే యశ్మిన్ సెలెక్ట్ చేస్తున్నాడేమో ఈ అమ్మాయితో ఎక్కువ. అంటే తను ఇంతకుముందు 4 సార్లు చూసినాం, ఎవరైనా మాట్లాడుతుంటాడో కట్ చేసి, ఎవరు మన నిఖిల్ కట్ చేసి తనే మాట్లాడుతుంటాడు. ఎవరు మన మణికంఠతో మాట్లాడినప్పుడు కానీ, అంతకుముందు వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ కట్ చేసి వాళ్ళతో మాట్లాడుతుంటాడు కదా. అట్లా డామినేషన్ లాగా. డామినేషన్ ఎందుకు అనుకుంటావు? అతను ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడేమో ప్రతి దాంట్లో. I feel kind of domination only. Maybe అమ్మాయి నేనైతే ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు, అన్ని పనులలో చక్కబెట్టడానికి ట్రై చేస్తున్నాడు. హౌస్ అంతా బాగుండడానికి. ఒకటమ్మా ఇప్పుడు ఎట్లుంటదంటే ముందు ముందు ఉంటది ముసల పండుగ అంటే చూస్తున్నాం, ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్ అని. ఆ టైప్ బిగ్ బాస్ కూడా స్టార్టింగ్ ఏమో ఒక డైలాగ్ అన్నాడు, గుర్తు మర్చిపోయినావా? ఏది ఇది ఓన్లీ స్టార్టింగ్ మీదే, ఇలాంటి టాస్క్ ఇలాంటివి సర్ప్రైజెస్ ట్విస్ట్ ఇంకా చాలా వస్తాయని. సో డే 1 వాళ్ళకి టాస్క్ ఇచ్చేసిండు, 3 టాస్క్లు పెట్టిండు, 3 టాస్క్లు ఎవరు గెలిచిందని చెప్పేసి. తర్వాత ఫుడ్ అయితే ప్రస్తుతానికి ఫ్రీగానే ఇచ్చాడు. ముందు ముందు ఎలాంటి ట్విస్ట్లు పెడతారో ఎలాంటివి ఉంటాయో తెలియదు. సెకండ్ గ్రూప్ ఎవరు పుల్ చేశారు, ఎవరిని పుల్ చేశారో గుర్తుందా? బేబక్ పుల్ చేస్తే బేబక్ అసలు ఏమి వాళ్ళను సంజాయిషి కూడా అడగలేదు. మీరు ఏం చెప్పకండి, మీరు ఒక డిసిషన్ తీసుకున్నారు కదా దానికి కట్టుబడి ఉండండి అని ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. నాకైతే అది చాలా స్పోర్టివ్ గా అనిపించింది. లేదు నువ్వు ఆమె కళ్ళలో గమనించుంటే ఆమె కళ్ళలో కొంచెం ఎక్కడో బాధ అనిపించింది, నాకు అనిపించింది. బట్ షీ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ ఇష్యూ. బట్ సెకండ్ టైం ఎప్పుడైతే మన ఈ అమ్మాయి సోనియా ఉంది, సోనియా అడిగింది కదా, అంటే వై నువ్వు బేబక్క ఎందుకు సెలెక్ట్ చేయలేదు, బేబక్క సపోర్ట్ చేయగానే ఈమె బేబక్క కూడా రిటర్న్ వచ్చేసి క్వశ్చన్ అడిగింది. మరి అడిగింది బట్ నన్నే ఎందుకు సెలెక్ట్ చేయలేదు అన్న క్వశ్చన్ ఆమె రేస్ చేయట్లేదు. తర్వాత అడిగింది, నాకు ఇస్తే నేను నేను చేస్తాను అని చెప్పింది కానీ వై యు డిడ్ సెలెక్ట్ మీ అని మాత్రం అడగలేదు. అవునరా, ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు తనకు ఎక్స్పీరియన్స్డే కదా, సీనియర్ పర్సన్ ఇప్పుడు భాష అయితే క్వశ్చన్ చేశాడు కదా, why you are not choosing me అని క్వశ్చన్ చేశాడు. అవును, he is fighting for his rights but she is not fighting for her rights, right? అదే నాకు ఒక ఎవరైనా ఓడిపోయినప్పుడు ఖచ్చితంగా ఫైట్ చేస్తారు కదా. నేను ఎందుకు బేబక్ ఏం చేసిందంటే, ఎప్పుడైతే సౌమ్య మాట్లాడిందో గట్టిగా, అంటే బేబక్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు మీరు, బేబక్ కూడా ఆప్షన్ ఉంది కదా, ఆమె కూడా రన్ చేయగలుగుతారు కదా బిగ్ బాస్ ఇది అది చీఫ్ అన్నప్పుడు ఇమీడియట్ గా తను పాయింట్ రేజ్ చేసింది. ఎవరు? బేబక్క. నైనిక అస్సలు పాయింట్ ఇక్కడ పట్టుకుంది. నువ్వు ఎవరు చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ అవుతావు, నీకంటూ ఇండివిజువాలిటీ లేదు. దట్స్ వై వి డిడ్ంట్ చూస్ యు. బట్ యు హావ్ టు గివ్ హర్ an option, right? Let's see how she would play. తను ఏ విధంగా ఆడుతుందో తనకు ఆప్షన్ ఇవ్వాలి కదా. తన సీనియర్ పర్సన్. ఇప్పుడు యశ్మితకి ఇచ్చింది, యశ్మితకి ఏమైనా హెల్ప్ చేసిందా, ఏమైనా కూరగాయలు కట్ చేసిందా, అన్ని ఉంటాయి కదా. యశ్మి కూడా వంట దగ్గర హెల్ప్ చేసింది. ఏమో నేనైతే చూడలేదు. చేసింది. యశ్మి కూడా కుకింగ్ టీమ్ లో ఉంది. ఓకే, సో ఎట్లా షీ హాస్ బికమ్ ది థర్డ్ వచ్చేసి థర్డ్ మన ఈ అబ్బాయిని ఇది మన ఆర్జే పలకను వాళ్ళు కొట్టారు. భాషాబాయి పలక వాళ్ళు కొట్టినాక
సో ఇమీడియట్ గా లేచి అడిగాడు, నా వై యూనో నా నువ్వు హైపర్ అవుతావు అందుకే నీకు ఇవ్వట్లేదని చెప్పారు వాళ్ళు. నిజంగానే ఓ హైపర్ 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 అయినా నాకు ఎందుకు ఇవ్వలేదు అని గట్టిగా క్వశ్చన్ చేశాడు కదా. ఆబ్వియస్లీ హి హాస్ టు ఫైట్ ఫర్ హిస్ రైట్స్ రైట్. ఇప్పుడు యష్మితకి ఇవ్వకుంటే యష్మిత కూడా అడుగుతాడు కదా ఇట్లా. యష్మి ఓకే యష్మి అడిగితే ఆమెకి ఇవ్వకపోయి ఉంటే ఇచ్చింది కాబట్టి సపోర్ట్ చేసుకుంటే సైలెంట్ కూర్చుంది. ఒకవేళ ఆమెకి ఇవ్వకపోయింటే ఆమె కూడా భాష కంటే ఎక్కువ అడుగుతుండేది కదా, గట్టిగా అడుగుతుండే కదా. ఎందుకంటే తను కూడా హైపర్ అయింది కదా. ఎవరు ఈ అమ్మాయి మన సోనియా అడుగుతున్నప్పుడు సో తను హైపర్ అయిందా లేదా? అరే వాళ్ళు నాకు లక్కగా వచ్చిందో ఎట్లా వచ్చిందో డిఫెన్స్ చేసుకుంటుంది. షీ వాజ్ గెటింగ్ హైపర్ రైట్. ఇప్పుడు డిఫెన్సివ్ లో హైపర్ అన్నప్పుడు భాష కూడా డిఫెన్సివ్ లో హైపర్ కావడం తప్పేముంది? భాష హైపర్ అవుతున్నాడు, డిఫెన్స్ చేసుకుంటుంది. లేదు తను కూడా హైపర్ అయింది కదా నాన్న. నువ్వు మరొకసారి రీప్లై చేసుకుని చూడు, తను కూడా హైపర్ అయింది, గట్టిగా అరిచింది మన సోనియా మీద. సోనియా మీద అరిచింది, గట్టిగా అరిచింది కదా. అట్లా అంటున్నాను. అంటే ఇప్పుడు మనం ఉన్నది ఫర్ ఎ సెల్ఫ్ రెస్పెక్ట్. సో వెన్ యూ కేమ్ ఇన్ టు బిగ్ బాస్ ఫర్ టు షో యు వాట్ యు ఆర్. ఆమె డైరెక్ట్ గా ఒకటే మాట చెప్తుంది కదా యష్మి కూడా, నేను పెద్ద ఆడతానని చెప్పట్లేదు, నేను లక్ వల్ల వచ్చింది అని చెప్తుంది కదా. వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు, నాకు నేనుగా నేను చీఫ్ అవ్వలేదు, వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు, నాకు లక్ వల్ల వచ్చిందని చెప్తుంది. అది మంచితనమే, చెప్పడం మంచితనమే. నేను అనేది ఏంటంటే ఇక్కడైతే మన శేఖర్ మన భాష ఎట్లయితే రైట్ తన యూనో రైట్స్ కోసం గట్టిగా అడిగాడో, హైపర్ అయ్యాడో, ఏదో ఒకటి గట్టిగా అయితే అడిగాడు కదా. అదే విధంగా తను కూడా అడిగేది ఉండే, ఎవరు మన బేబక్క కూడా అడిగేది ఉండే. ఆ పోనీ ఇచ్చిరు లేకపోతే లేదులే అన్నట్టు కాకుండా నాకు ఎందుకు ఇవ్వరు అని ఆమె కూడా ఫైట్ చేసి ఉంటే ఇంకొంచెం సద్భావంగా నడిచేది అనమాట సీరియల్ ఎపిసోడ్. సో ఆయన అట్లా చేసి మన ఎవరు లాస్ట్కి నిఖిల్ అందరిని కంట్రోల్ చేసి గట్టిగా అరిచేసి మేము మా ఇష్టము అని బిగ్ బాస్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు కదా, మీరు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోమని. అదే అంటాను, డైరెక్ట్ చెప్పుంటే అవుతుంది నాకు. కానీ నాకు ఎందుకో నిఖిల్ది మాత్రం కొంచెం స్ట్రాటజీ లాగా అనిపించింది ఫర్ సెలెక్టింగ్ యష్మి. డెఫినెట్లీ ఇప్పుడు వాళ్ళకి ఎవరు ఫేవర్ గా ఉంటే వాళ్ళని చూస్ చేసుకుందామని అనుకుంటారు కదా ఎవరైనా. అట్లా అందుకని చెప్పి అమ్మాయిని సెలెక్ట్ చేసేదేమో నాకు అనిపించింది. బట్ ఎనీహౌ ఈ రోజు ఎపిసోడ్ మాత్రం ఈ విధంగా గడిచింది గైస్. అంత అంటే చెప్పుకోదగ్గ ఏమీ లేకున్నా కూడా బట్ డే 1 బిగ్ బాస్ కొన్ని ట్విస్ట్లతో చిన్న 3 టాస్క్లు ఇచ్చేసి డే 1 టాస్క్లు ఇచ్చేసి అంటే ఐడియల్ గా కూర్చోబెట్టకుండా ఏదో ఒక వర్క్ ఇచ్చేది వాళ్ళకు, ఏదో ఒక టాస్క్ ఇచ్చేది. సోనియా పాయింట్ అదే కదా, ఫర్ ఆ డిసిషన్ అనేది ఫర్ అజా ఫర్ దెమ్మ. ఆమె క్వశ్చన్ అదే సోనియాది. నాకు ఆబ్వియస్లీ ఫర్ దెమ్ అనిపించింది అది. నాకు అక్కడ ఫర్ హస్బెండ్ లేదు అక్కడ. అయితే అందుకే నైనిక ఏమంటుందంటే ఫర్ దెమ్ అన్నప్పుడు నేను కూడా అఫ్రిది ఉన్నాడు కదా, నావెల్ అఫ్రిది, నేను ఆయన కోసం ఫైట్ చేస్తా కదా, యష్మి కిందికి ఇస్తా అని ఆమె అంటుంది. అదే అంటున్నాను, మేబీ నిఖిల్ గేమ్ ప్లే చేశాడు, నిఖిల్ గట్టిగా ఈ అమ్మాయిని గట్టిగా అడగనివ్వలేదేమో నైనికని. అమ్మాయి పాయింట్స్ అమ్మాయి చెప్తుంది, ఆ అమ్మాయిని డామినేట్ చేశాడు నా ఫీలింగ్ గైస్. బట్ అగైన్ మీకు ఎట్లా అనిపించిందో మీరు ఒకసారి చూడండి. This is the review for the first day after the premiere. So hopefully we did what best we can do. So మీరు చూడండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా వీడియోస్ని, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉషాస్ ఆన్లైన్ ఈజ్ అవర్ ఛానల్ నేమ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. At the same time, ఈ వీడియోని ఇంకో 10 మందికి మీ నెట్వర్క్ లో షేర్ చేయండి. సో దట్ we can get more people can view our reviews and మీ యొక్క సజెషన్స్ వెరీ ఇంపార్టెంట్ టు us. కమెంట్స్ ఇవ్వండి, కమెంట్స్ చేయండి, give us some suggestions, if we can improve ఎక్కడెక్కడ మేము ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఇంకొద్దిగా ఎక్కడ వర్కౌట్ చేయాలి, ఎక్కడ వీఆర్ డూయింగ్ గుడ్, ఎక్కడ వీఆర్ డూయింగ్ బ్యాడ్, ఎవ్రీథింగ్ I request you all. So once again, thank you very much, and we'll see you back tomorrow. What do you say, Usha? Okay, bye. All right, buddy. Take care of yourself. All right, bye bye.